కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను కిషోర్ కుమార్. జగన్మోహన్ రెడ్డికి మరో సావు దెబ్బకు వ్యూహరచన జరుగుతోందా? ఈసారి కొడితే మామూలుగా ఉండకూడదు, దవడ వాచిపోయేలా కొట్టాలి అనేలాగా, అంటే రాజకీయ పరంగానే, భౌతిక దాడులు కాదండోయ్ అనేలాగే ఏమన్నా వ్యూహరచన చేస్తున్నారా, ప్లాన్ చేస్తున్నారా అంటే ఎస్, అవుననేటటువంటి సమాధానం వస్తోంది. ఇది ఎవరో చెప్పింది కాదు, ఇది ఎవరో గుసగుసలాడుకుంది కాదు. కొన్ని చర్యలు, కొన్ని మాటలు, కొన్ని బలమైనటువంటి నినాదాల వెనుకున్నటువంటి అర్థాన్ని కనుక డీకోడ్ చేస్తే ఇదే ఆన్సర్ అయితే నాకు వచ్చింది. ఏం చర్యలు, ఏం మాటలు, ఎవరన్నారు, దాన్ని ఏ రకంగా డీకోడ్ చేసి మా ముందు పెడుతున్నారని చెప్పేసి చాలామంది అడగవచ్చు. ఈ వీడియో సారాంశం మొత్తం అది. మీరు మొత్తం చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. చూసిన తర్వాత నిజమేనండోయ్, సావు దెబ్బకు వ్యూహరచన చేస్తున్నారు, కోలుకోలేని దెబ్బతీయటానికి ప్రణాళిక వేస్తున్నారు అని చెప్పేసి మీరు కనుక భావించినట్టయితే నాకు అదే అంశాన్ని కింద కమెంట్ రూపంలో తెలపండి. ఎస్, నిజమే, సావు దెబ్బ తీయబోతున్నారు, అందుకు వ్యూహరచన చేస్తున్నారు అని చెప్పేసి కింద కమెంట్ రూపంలో చెప్పండి. నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను. ఈ మధ్య ఆ వ్యూహరచనకు సంబంధించినటువంటి అంశం ఏంటి అని చెప్పేసి నాలో నేను మదన పడిపోతుంటే ఇదిగో ఈ ఇద్దరు మహానుభావులు కనిపించారు. ఒకళ్ళు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఇంకొకరు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు. విచిత్రంగా వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి బాధితులే. అనేక కేసులు పెట్టించుకుని అర్ధరాత్రులు, అపరాత్రులు గోడ దూకొచ్చి సిఐడి పోలీసుల రణరంగంగా ఇంటిని చుట్టుముట్టి మరీ అరెస్టు చేసేటటువంటి ప్రయత్నం, ఆఖరికి ఆయన మీద రేప్ కేసు కూడా బనాయించారట. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో వేధింపులకు గురైనటువంటి ఒక వ్యక్తి స్పీకర్ అయితే, ఇక రఘురామ కృష్ణరాజు చెప్పక్కర్లా. ఆయన ఎన్ని హింసలు పెట్టారో, ఏ రకంగా కస్టోడియల్ టార్చర్ చేశారో, ఏ రకంగా చంపే ప్రయత్నం చేశారో మనం చూసాం, ఆ కేసులు విన్నాం. ఆయన రచ్చబండ కూడా 5 ఏళ్ల పాటు గమనించాం. ఇప్పుడు ఈ ఇద్దరు వాళ్ళంతటికి వాళ్లే టాస్క్ తీసుకుని మరి వ్యూహం సిద్ధం చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి కోసం అని కాకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి బాధితులయ్యే అవకాశం ఉందా అంటే అవుననేటటువంటి సమాధానం అయితే వస్తుంది. ఎందుకు, వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డిని, పరివారాన్ని, జగన్మోహన్ రెడ్డిని అనుకోని సావు దెబ్బ తీసేందుకు ఏం చేస్తున్నారయ్యా అంటే ఢిల్లీ వేదికగా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే అర్థమవుతోంది. ఎస్, ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణని కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రానికి సంబంధించినటువంటి స్పీకరు, డిప్యూటీ స్పీకరు వీళ్ళంతా ఢిల్లీలో సమావేశమయ్యారు. ఢిల్లీ అసెంబ్లీలో సమావేశమై చర్చించారు. శాసనసభలు, పార్లమెంటు యొక్క వ్యవహారాలు, వాటి తీరు ఎలా ఉండాలి, వాటి పని ఎలా ఉండాలి, ప్రమాణాలకు అనుగుణంగా జరుగుతున్నాయా లేదా అని చెప్పేసి భారత రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించినటువంటి మొదట భారత స్పీకర్ ఎన్నికై 100 ఏళ్లు గడిచినటువంటి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేస్తారు. ఆయన గౌరవార్థం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు అందరూ హాజరయ్యేది. ఇక్కడ మనం తెలంగాణ స్పీకర్ని కూడా చూడొచ్చు, ఇక్కడ ఏపీ డిప్యూటీ స్పీకర్ని కూడా చూడొచ్చు, రఘురామ కృష్ణరాజు వంటి వాళ్ళు, అదేవిధంగా మన చింతకాయల అయ్యన్న పాత్రుడు వంటి వాళ్ళు, వీళ్ళందరూ అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు వీళ్ళందరూ సమావేశమైనటువంటి తీరు చూడవచ్చు. ఇక్కడ ఆ యొక్క కార్యక్రమంలో వీళ్ళు ప్రధానంగా చర్చించేటువంటి అంశం ఏంటో తెలుసా? అంటే ఆంధ్రప్రదేశ్ తరపున దీన్ని మనం అర్థం చేసుకుంటే చావు దెబ్బ ఏం చేయబోతున్నారనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఈ కాన్ఫరెన్స్లో వాళ్ళు పెట్టినటువంటి ప్రతిపాదన కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేటువంటి అంశం కానీ ఏంటయ్యా అంటే శాసనసభల యొక్క పనితీరు నానాటికి తీసుకట్టుగా మారుతోంది. ముఖ్యంగా సమావేశం యొక్క పని దినాలు ఏవైతే ఉన్నాయో, సమావేశం జరిపేటటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో అవి బాగా కుదించుకుపోతున్నాయి. కాబట్టి ఈ యొక్క సంఖ్యను పెంచాలి అని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేశారు వీళ్ళిద్దరు. అయ్యన్న పాత్రుడైతే గతంలో రాజ్యాంగ పరిషత్తులోనే ఆ రోజుల్లోనే ఒకే అంశం మీద 165 రోజులు, 3 సంవత్సరాల కాల పరిమితిలో 165 రోజులు, అంటే సంవత్సరానికి 50 రోజుల చొప్పున ఒకే అంశం చర్చించారు. ఈరోజు మనం మొత్తంగా కలుపుకుంటే సంవత్సరానికి 20 రోజులు కూడా సరిగ్గా పని దినాలు ఉండట్లేదు. ఇదేంటి న్యాయమా, సబబా అని చెప్పేసి ఆయన గట్టిగా మాట్లాడారు.
కనీసం 60, కనీసం మళ్ళీ చెప్తున్నాను, కనీసం 60 పని దినాలైనా సరే ఉండాల్సిందే అని చెప్పేసి అయ్యన్న పాత్రుడు గట్టిగా చెప్పుకొచ్చారు. సేమ్ అదే పాయింట్ని మా నినాదం ఇదే, మనం చేయాల్సింది ఇదే అంటూ భారతదేశంలో అన్ని అసెంబ్లీల్లో ప్రజాస్వామ్యం, అసెంబ్లీ పనిదినాల సంఖ్య మరియు శాసనసభ అధికారాన్ని ఎలా బలోపేతం చేయాలనే అంశాలపై ఢిల్లీ అసెంబ్లీలో జరుగుతున్న అఖిల భారత స్పీకర్ల సమావేశంలో ప్రసంగించిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలను కూడా ఇక్కడ అఫీషియల్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. మీరు అయ్యన్న పాత్రుడు మాట్లాడింది, అట్ ద సేమ్ టైం రఘురామకృష్ణరాజు మాట్లాడినటువంటి 2 అంశాలు తీసుకుంటే ఒకే ఒక్క పాయింట్, పని దినాల సంఖ్య తక్కువగా ఉంది, 60 రోజులు ఉండాలి, దానికోసం మనం కృషి చేయాలి అని చెప్పేసి గట్టిగా నినదించారన్నమాట. అంతేకాదు వచ్చే నెలలో జరగబోయేటటువంటి బెంగళూరు సమావేశంలో కూడా మా ఎజెండా ఇదే అని చెప్పేసి కొండ బద్దలు కొట్టేసినట్టుగా చెప్పారు. ఇప్పుడు అర్థమైపోయిందా ఆ చావు దెబ్బ ఏంటో అని చెప్పేసి? జగన్మోహన్ రెడ్డి అండ్ పరివారం శాసనసభకు హాజరు కావట్లేదు. పాయింట్ నెంబర్ 1. ఒకవేళ హాజరై దొంగచాటుగా సంతకాలు పెట్టి వెళ్ళిపోయినా సరే ఫలానా శాసనసభ్యుడు సభకు లోపలికి రాకుండా కేవలం రిజిస్టర్లో సంతకాలు పెట్టేసి పారిపోతున్నారు దొడ్డిదారిన అని చెప్పేసి వాళ్ళ పరువు నిండా, వాళ్ళ లిస్టు చదివి మరీ నిండా తీసేస్తాడు గతంలోనే అయ్యన్న పాత్రుడు. 60 రోజులు కనుక ఏ సభ్యుడైనా శాసనసభకు హాజరు కాకపోతే, 60 పని దినాల్లో హాజరు కాకపోతే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అవుతాడు. ఇప్పుడు అర్థమైపోయిందా? జగన్మోహన్ రెడ్డి ఆయన నమ్ముకున్నటువంటి మిగిలిన 10 మంది డిస్క్వాలిఫై అవ్వటానికి వ్యూహరచన జరుగుతోంది. ఏ రకంగా అంటే వాళ్ళు హాజరు కాకపోతే కాకపోయారు, మనం పని దినాల సంఖ్య పెంచేస్తే తొందరగా జరిగిపోద్దిగా. ఇప్పుడు వీళ్ళు చేస్తుంది అదే. వీళ్ళ డిమాండ్ ఏంటో తెలుసా? వీళ్ళు ప్రధానంగా అవలంబించబోతున్నటువంటి అంశం ఏంటో తెలుసా? 60 పని దినాలు తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి, అవసరమైతే చట్ట సవరణ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. రఘురామకృష్ణరాజు చెప్పింది అదే, చట్ట సవరణ చేద్దాం, ప్రతి సంవత్సరం కనీసం 60 రోజులైనా సరే శాసనసభలు జరిగేలాగా. అది వర్షాకాల సమావేశాల, శీతాకాల సమావేశాల, వేసవికాల సమావేశాలు, మీ ఇష్టం, ఏ కాలంలోనైనా పెట్టుకోండి, 3 క్వార్టర్లో 3 20లైనా పెట్టుకోండి, ఎలా పెట్టుకున్నా సరే 60 రోజులు కంపల్సరీగా జరిగేలా ఉండాలి. అవసరమైతే చట్ట సవరణ చేద్దాం, పని దినాలు తగ్గే అవకాశం ఉండకూడదని చెప్పేసి డిమాండ్ పెడుతున్నారు. పెద్ద రాష్ట్రాలు అయితే 60 అట, చిన్న రాష్ట్రాలు అయితే 40 చాలట. వాళ్ళు చెప్పినటువంటి ప్రతిపాదన ఇది. సో 60 పని దినాలు కనుక జరిగినట్టయితే ఒక్క సంవత్సరంలోనే మొత్తం బూస్ట్ అయిపోతారు. ఎస్, ఇప్పుడు కనీసం 30-40 జరిగి ఉన్నాయి, ఇంకొక 20-30 జరిగాయి అంటే జగన్మోహన్ రెడ్డి అనుకో ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయిపోతారు, అనర్హత వేటు పడుతుంది. అంటే పులివెందులతో పాటు జగన్మోహన్ రెడ్డి పరివారం గెలిచినటువంటి మిగిలిన 10 ప్లేసుల్లో కూడా ఉప ఎన్నికలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. సంవత్సరానికో 10, 15, 20 రోజులు మాత్రమే జరుపుకుంటూ పోతే ఈ పుణ్యకాలం కాస్త పూర్తయిపోవడానికి ఎక్కువ సంవత్సరాలు పడుతుంది. కాబట్టి దాన్ని కుదించడానికి ఎక్కువ పని దినాలు, ఒక సంవత్సరంలోనే ఎక్కువ పని దినాలు కనుక జరిగిపోయాయంటే, శాసనసభ ఎక్కువ రోజులు జరిగిపోయాయంటే వాళ్ళు అలాగూ రారు, ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ సంఖ్య పెంచుదాం, ఎక్కువ రోజులు శాసనసభ జరిగేలా చేద్దాం, ఎక్కువ పని దినాలు ఉండేలా చేద్దాం. వాళ్ళు మూర్ఖత్వంతో ఎలాగూ రారు, మనకు తొందరలోనే 6 నెలల్లోనో 3 నెలల్లోనో సంవత్సరంలోనో మనకు రిజల్ట్ మన చేతికి వస్తుంది. ఎప్పుడైతే 60 పని దినాలు పూర్తయిపోయాయో దానికి చట్టం కూడా అవసరం లేదు, ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై ఉప ఎన్నికలు. ఇది ముఖ్యమంత్రో ఉప ముఖ్యమంత్రో ఆ పార్టీ పరివారం కూర్చొని కాదు, వీళ్ళిద్దరి చేతుల్లోనే ఉంది. శాసనసభను ఎక్కువ రోజులు కనుక నడిపేలాగా ప్రభుత్వాన్ని ఒప్పించగలిగితే అనుకున్న పని కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లుగా వీళ్ళిద్దరి ద్వారానే, వీళ్ళ నిర్ణయాల ద్వారానే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయిపోయే అవకాశం ఉంది. ప్రభుత్వం కాదో కూడదన్నా వాళ్ళిద్దరూ మొండి పట్టుదల గలవాళ్ళు కాబట్టి స్పీకర్లకు కొంత ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా వేటు వేసేస్తారు. పైగా అక్కడ ఉంది అయ్యన్న పాత్రుడు, రఘురామకృష్ణరాజు, ఇద్దరూ జగన్మోహన్ రెడ్డి బాధితులు, ఇద్దరూ జగన్మోహన్ రెడ్డి వల్ల వేధింపులకు గురైన వాడు, ఇద్దరూ జగన్మోహన్ రెడ్డి వల్ల బాధింపబడ్డవాడు, ఇద్దరూ కేసులు పెట్టించుకున్నవాడు, జైలు పాలైన వాడు. కాబట్టి ఖచ్చితంగా
ఆ దిశగా అయితే అడుగులు వేసే అవకాశం ఉంది. కాబట్టి అవసరమైతే చట్ట సవరణ చేద్దామండి. ఇప్పటివరకు చట్టం లేదు. 60 రోజులు ప్రతి సంవత్సరం కంపల్సరిగా జరగాల్సిందే, లేదా ఇన్ని పని దినాలు ప్రతి సంవత్సరం కంపల్సరిగా జరగాల్సిందని చెప్పి చట్టం లేదు అక్కడ. చట్ట సవరణ దిశగా అడుగులు వేద్దాం, రాజ్యాంగంలో పొందుపరుచుదాం, లేదంటే రాష్ట్రాలు సొంతంగా అయినా సరే చేసుకుందాం, ఇన్ని పని దినాలు ఖచ్చితంగా కావాల్సిందని చెప్పి చట్టం ఇప్పటివరకు లేని చట్టం తెచ్చుకుందాం అంటున్నారు. దాంతోపాటుగా ప్రతి కాన్ఫరెన్స్లోనూ, ఇప్పుడు ఢిల్లీలో జరిగింది, వచ్చే నెలలో బెంగళూరులో జరగబోతుంది, ప్రతి కాన్ఫరెన్స్లోనూ మా విధానం ఇదే, మా నినాదం ఇదే అంటున్నారు. ఎందుకోసం అంటున్నారు? అది తొందరగా పూర్తయిపోతే ఇక్కడ ఫలితాలు కనపడతాయి కాబట్టి. ఆల్రెడీ పులివెందుల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో, ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించి ఒంటిమిట్ట, పులివెందుల్లో రెండిట్లో జగన్మోహన్ రెడ్డి సావు దెబ్బతిన్నాడు. సరే, దానికి వాళ్ళు ఎన్ని కవరప్పులు చేసుకున్నా, ఏ రకంగా దాన్ని కవర్ డ్రైవర్ కొట్టుకున్నా సరే, వాస్తవం అయితే వాస్తవమే. ఆ నేపథ్యంలోనే ఈ పుండి మీద కారం జల్లినట్టుగా పులి మీద పుట్రలాగా ఇది కూడా, ఈ సమయం కూడా తొందరగా గడిచిపోయి ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చాయి అంటే, అందుట్లో ఏదైనా ఫలితం తారుమారు అయిందంటే, జగన్మోహన్ రెడ్డి గెలవకపోయినా, లేదంటే ఆయన మెజారిటీ పూర్తిగా పడిపోయినా, చావు దప్పి కనులొట్టబడ్డట్టుగా ఏదో గట్టెక్కినా సరే, ఏం జరిగినా ఆ పార్టీకి నైతికంగా పెద్ద దెబ్బ, నైతిక స్థైర్యం కోల్పోయినట్టే. దాంతోపాటుగా మిగిలిన 10 చోట్ల, ఆయన ఒక్కదాన్ని వదిలేసి మిగిలిన 10 చోట్ల కూడా ఒకవేళ ప్రతికూల ఫలితం వచ్చిందా, ఇక ఇప్పట్లో కోలుకునే అవకాశం అయితే వైసీపీకి ఉండదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మనం సపరేట్గా చట్టానికి విరుద్ధంగా ఏమీ చేయక్కర్లా, జస్ట్ అసెంబ్లీని అసెంబ్లీలాగా నడిపితే చాలు, కాస్త ఎక్కువ రోజులు నడిపితే చాలు, కనీసం మినిమం రోజులు నడిపినా చాలు, ఆ 60 పని దినాలు పూర్తయితే చాలు అని చెప్పేసి వాళ్ళు కంకణం కట్టుకున్నట్టుగైతే ఉంది. ఇప్పుడు ఈ డిమాండ్ని రేపు చంద్రబాబు ముందు ఉంచే అవకాశం కూడా ఉంటుంది. మీరెందుకు తక్కువ పెడుతున్నారు, చీప్గా 20 రోజులు ఏంటి, సంవత్సరానికి పెంచుదాం, కనీసం ఒక 30-40 రోజులు చేద్దాం మినిమం, ఆ రకంగా అయినా సరే మన కాగల కార్యం గంధర్వులు తెరిచినట్టుగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఖచ్చితంగా డిమాండ్ పెడతారు. సో దీని వెనక్కున్నటువంటి వ్యూహం చట్టానికి వ్యతిరేకంగా ఏం చేయక్కర్లా, చట్ట పరిధిలోనే అద్భుతంగా ఉన్న అవకాశాలను వినియోగించుకొని దెబ్బ కొట్టేటటువంటి అవకాశం కోసం, సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రకంగా, లేకపోతే ఇద్దరు ఒకే మాట మీద ఉండటం ఏంటి, ఇద్దరు ఒకే అంశం మీద గట్టిగా మాట్లాడటం ఏంటి, ప్రతి చోట మా నినాదం ఇదే అని చెప్పేసి చెప్పడం ఏంటి, ఆ రకంగా డ్రైవ్ చేయటం ఏంటి, అర్థం కావట్లేదా? ఎస్. అయితే వీళ్ళ మెకానిజానికి కౌంటర్ మెకానిజం కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి అనుకో తమ భేషజాలను పక్కన పెట్టి ఒకవేళ అసెంబ్లీకి గనుక హాజరైతే ఇక వీళ్ళ పాచిక పారే అవకాశం అయితే ఉండదు. వాళ్ళు ఎన్ని చేసినా సరే ఈ రకంగా డిస్క్వాలిఫై చేయడానికి ఏదైనా వ్యూహం రచించి కాస్త ముందే ఎక్కువ పని దినాలు పెట్టినా సరే, జగన్మోహన్ రెడ్డి వచ్చారనుకోండి, వాళ్ళ ఎమ్మెల్యేలతో సహా సభకు హాజరయ్యారు అనుకోండి, ఇంకేముంది, తుత్తునీళ్ళు అయిపోయినట్టే కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఆయన పరివారంతో భేషజాలు చంపుకొని అసెంబ్లీకి వస్తాడా? నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చేంత వరకు నేను రాను, అది ఏం జరిగినా సరే నా వాళ్లను కూడా రానివ్వనని చెప్పేసి అలాగే భీష్మించు కూర్చుంటాడా? చివరికి అనర్హత వేటు వరకు, డిస్క్వాలిఫికేషన్ వరకు తెచ్చుకుంటాడా లేదా చూద్దాం. ఇదైతే అద్భుతమైన వ్యూహం. మరి కౌంటర్ వ్యూహం ఎలా ఉంటుందో చూద్దాం.